సార్ లాగా ఇప్పుడు ఈయన ఏజ్ ఎంత సార్? నాకన్నా తక్కువ ఏజ్, అంటే 30s ఉన్న వాళ్ళకి ఎంతమందికి ఇంత నాలెడ్జ్ తెలుగు మీద, మైథాలజీ మీద ఎంతమందికి ఉంటుంది సార్? అంటే ఈ డైరెక్షన్లోకి రావడానికి ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉంటారు, ఎంతమందితో ఫైట్ చేసి ఉంటారు. ఎందుకంటే సింపుల్ ఆయన ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్, కంఫర్టబుల్ జాబ్ని వదిలేసి వచ్చారు దీంట్లోకి. ఇది వచ్చిన తర్వాత వీళ్ళు ఏంటంటే ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా రేర్ పీసెస్ సార్, చాలా తక్కువ దొరుకుతారు. సో ఇలాంటి వాళ్ళని మనం ఎంత కాపాడుకోవాలి చేస్తే వీళ్ళు ఇంకొంతమందికి ఇన్స్పిరేషన్ అవుతారు సార్. కరెక్ట్. సో అండ్ వీళ్ళు అంతరించిపోకూడదు. అవును, కరెక్ట్. దీస్ ఆర్ ఎండేంజర్డ్ స్పీషీస్ అంటారు కదా. సో మనం ఎప్పుడు ఏంటంటే ఎండేంజర్డ్ స్పీషీస్ ని మనకి ఎక్కువ ఉంటే దాన్ని పట్టించుకోము. సో వీళ్ళని నేను ఎండేంజర్డ్ స్పీషీస్ లిస్ట్ లో జాయిన్ చేయాలనేది నా పాయింట్ సార్. ఎందుకంటే ఈయన ఇంకొకరికి ఇన్స్పిరేషన్ అలా బతుకుతుంది. అండ్ ఎప్పుడో ఎందుకంటే ఈయన సింపుల్ గా చెప్పొచ్చు కానీ కవిత్వం అనేది ఎక్స్టెన్షన్ ఆఫ్ దట్ అని ఆ సందర్భంలో దాన్ని వాడడం. అంటే వీటి గురించి మాట్లాడుతున్నారు సార్. పల్లవిలో నేను ఆ టాపిక్ తీసుకోవాలా, లైన్ స్కిప్ అయిపోతానేమోనని నా భయం. నాకు అత్యంత ఇష్టమైన వర్డ్ ఏంటి అంటే బలిసిన చీకటి ఒలిచేటందుకు కన్నులో ఉండగా కత్తులు ఎందుకు. కరెక్ట్ కరెక్ట్. ఎక్స్ట్రార్డినరీ లైన్స్. రెబలిస్టిక్ థింగ్ ఉందంట సార్ దాంట్లో. అది నేను చెప్తే రాదు సార్. ఈయనంతా ఏదో క్రెడిట్ ఏదో అంటున్నారు కానీ ఓకే, నేను ఉన్న సందర్భాన్ని క్రియేట్ చేయగలిగాను. బట్ అంటే ఇప్పుడు కురుక్షేత్రాన్ని క్రియేట్ చేయడం జరుగుతుంది సార్, కానీ అందులో పద్మవ్యూహంలోకి వెళ్ళడం ఆ క్రెడిట్ అభిమన్యుడు, ఆయన వీరత్వందే, ఆయనకి ఇవ్వాల్సిందే ఆయనకి. సో ఎవరికి అది. సో బలిసిన చీకటి ఒలిచేటందుకు కరెక్ట్. ఆ ఒలిచే దట్ ఈస్ ద అక్కడే సార్ అందం, అత్యద్భుతమైన. అంటే ఈ పాట వెళ్ళడానికి మెయిన్ వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే ఇది భక్తి పాట, జస్ట్ భక్తి పాట కాదు, ఏదో జస్ట్ క్లాస్ పీకే ఫిలాసఫికల్ సాంగ్ కాదు. ఇట్ ఈస్ ఎ పవర్ఫుల్ స్పిరిచువల్ సాంగ్. కరెక్ట్. పవర్ఫుల్ అండ్ సో దాని గురించి కూడా ఒకసారి సార్ స్ట్రాంగెస్ట్ సాంగ్ ఆఫ్ ద ఇయర్ అనే మీ ఎలిమెంట్ ఏదైతే ఉందో, యాజ్ ఎ వ్యూవర్ ఐఎమ్ టెల్లింగ్, ఒక ప్రేక్షకుడిలా చెప్తున్నాను నేను, ఖచ్చితంగా జస్టిఫైడ్, 100% జస్టిఫైడ్. ఎలా జస్టిఫై అయింది అని మీరు ఇప్పుడు మంచి లైన్స్ ఎత్తుకున్నాను. నేను కూడా చెప్పాను కదా ఇంతకుముందు, అదే మీరు ప్రహారం అనే ఒక మాట వాడడం, షికస్తు అనే మాట వాడడం. ఈ మాటలు ఎందుకు వాడాలి అంటే సార్, నా ఉద్దేశంలో ఇది ఇప్పుడు యద్భావం తద్భవతి అంటాం మనం. ఈ భావాన్ని ఎవరు బతికించాలి, నేను ఎలా ఊహిస్తున్నా అనే వల్ల దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది అనే వరకు చెప్పారు కరెక్టే. కానీ నేను ఎలా ఊహించాలో ఎవరు డిజైన్ చేయాలి? నా పెద్దలు డిజైన్ చేయాలి. రేపొద్దున ఇప్పుడు మీరు సిరివెన్నెల గారిని కోట్ చేశారు, కొసరాజు గారిని నేను కోట్ చేశాను. కొసరాజు గారు ఒక అద్భుతమైన లైన్ రాశారు, మీరు గుర్తుంటే, ఏ నిమిషానికి ఏమి జరుగుతున్న పాటలో మధ్యలో ఒక చిన్న లైను, తరచి చూసిన దొరుకున దైవలీలలు అనే ఒక పదం ఉంటుంది. అంటే దేవుడి గురించే రాస్తున్నారు ఆయన. యాక్చువల్గా రాసేదే ఒక ఈవెంట్, కానీ ఈ ఈవెంట్లో ఇలా జరుగుతుందని ఎతకాలంటే ఎలా తెలియాలి అంటే ఇట్స్ యువర్ సెర్చ్. సో ఈ సెర్చ్ ఎప్పుడు జరగాలి అనేది మన భావాన్ని ఎవరు బతికించాలి అంటే మన పెద్దలు బతికించాలి. అలా మీరు లెగసీలో మీరు బతికించబడింది సిరివెన్నెల గారు బతికించారు. మీరు ఇప్పుడు అదే లెగసీని బతికిస్తున్నారు. ఇంకా మీరు ఫ్యూచర్లో దీన్ని తీసుకెళ్ళాలి, చాలా తీసుకెళ్ళాలి, చాలా బరువు ఉంది, బాధ్యత మీ ముందు ఉంది అనేది నా అంటే స్వార్థం ఒక రకంగా చెప్పాలంటే. గురుగారు చెప్పారు, త్రివిక్రమ్ గారు చెప్పినట్టే, ఆయన మాట నేను కోట్ చేస్తున్నాను సార్. మనం బ్రతికించేది చిన్నది కాదు సార్. అవును, కరెక్ట్ కరెక్ట్. ఆయన ఒక మాట అన్నారు, భాషని ఎవరు బ్రతికించలేదు. కరెక్ట్. భాషని బ్రతికించడం కాదు, భాషని ఇంకొకరికి అందించే ప్రయత్నం చేయాలి. కరెక్ట్ కరెక్ట్. ఇక్కడ అంటే మనం ఇన్ని పుస్తకాలు చదువుకున్నా, ఇప్పుడు పోతన గారు ఆ గొప్ప భాగవతం రాసి ఆయన ఇంట్లో పెట్టేసుకున్నారు అనుకోండి, దానివల్ల ఎవరికి ప్రయోజనం లేదు. అంటే ముఖే సరస్వతి అన్నారు. అంటే మనం రాసుకున్నటువంటి విద్య, మనం నేర్చుకున్న జ్ఞానం అది నలుగురికి అందాలి, నలుగురికి ఆ అభిరుచి ఏర్పడాలి. మనం అభిరుచి ఏర్పడుతుందా లేదా అనేది అది వారి వ్యక్తిత్వం మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ మనం మాత్రం నలుగురికి అందించాలి. ఆ నలుగురికి అందించడంలో మన ప్రయత్నం లోపం ఉండకూడదు. అందుకుంటారా అందుకోరా అనేది అది వారి యొక్క సంస్కారం, వారి యొక్క వీలుబాటు, అదన్నీ.